టాంజిరో తన స్వాట్ చేపించుకోవడానికి స్వాట్ స్మిత్ విలేజ్ కి వెళ్తాడు. అక్కడ తనతో పాటు లవ్ హష్రా మిట్సురి, మిస్ట్ హష్రా తోకితో, డీమన్ స్లేయర్ గెన్యా ఉంటారు. టాంజిరోకి కళ్ళలో ఒక స్వాట్స్ మ్యాన్ కనిపిస్తాడు. అతనిలానే ఒక బొమ్మ ఉంటుంది. బొమ్మ హష్రా కన్నా బాగా ఫైట్ చేస్తుంది. టాంజిరో ఆ బొమ్మతో ట్రైనింగ్ అవుతాడు. బొమ్మ విరిగి దానిలో 300 సంవత్సరాల క్రితం వాడిన స్వాట్ కనిపిస్తుంది. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 15. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. టాంజిరో దగ్గర స్వాడ్ లేదు కాబట్టి బొమ్మలో ఉన్న స్వాడ్ తీసుకున్నాము అనుకుంటాడు. స్వాడ్ తుప్పు పట్టి ఉంటుంది. హగా నెజుకా టాంజిరోకి మంచి స్వాడ్ తయారు చేయాలి అని ఇప్పటిదాకా ట్రైనింగ్ అవుతూ ఉంటాడు. హగా నెజుకా వచ్చి టాంజిరో నుంచి స్వాడ్ లాక్కొని ఈ స్వాడ్ నేను బాగు చేస్తాను అంటాడు. అంతవరకు వాడుకోవడానికి తనకి వేరే స్వాడ్ ఇస్తాడు. ఆ రోజు నైట్ అప్పర్ ర్యాంక్ డీమన్స్ గ్యోక్కో, హంతెంగు స్వాడ్ స్మిత్ విలేజ్ కి వస్తారు. విలేజ్ లో అందరినీ చంపడానికి రెడీగా ఉంటారు. తొకితో టాంజిరో రూమ్ కి వెళ్లి నా స్వాడ్ చేసే అతనిని చూసావా అని అడుగుతాడు. టాంజిరో హగా నెజుకా దగ్గర ఉండి ఉంటాడు. ఇద్దరం కలిసి వెతుకుదాం అంటాడు. తొకితో నెజుకోని గుర్తుపట్టడు. నేనింతకు ముందు నెజుకోని చూశానా అని ఆలోచిస్తాడు. వాళ్ళ దగ్గరికి హంతెంగు వస్తాడు. తొకితో అటాక్ చేసేలోపు ఫాస్ట్ గా తప్పించుకుంటాడు. తొకితో, టాంజిరో, నెజుకో తనతో ఫైట్ చేస్తారు. కానీ హంతెంగు తిరిగి ఫైట్ చెయ్యడు. నొప్పిగా ఉంది అని ఏడుస్తాడు. తొకితో ఫాస్ట్ గా హంతెంగు తల కట్ చేస్తాడు. తల నుంచి ఒక బాడీ నుంచి తల వస్తాయి. రెండుగా అవుతాడు. ఒకళ్ళు యాంగర్ డీమన్, ఇంకొకళ్ళు ప్లెజర్ డీమన్. ప్లెజర్ డీమన్ తొకితోని ఈజీగా దూరంగా పడేస్తాడు. టాంజిరో డాకి గ్యూతరో లాగా వీళ్ళిద్దరిని ఒకేసారి ఓడించాలేమో అనుకుంటాడు. యాంగర్ డీమన్ దగ్గర కర్ర లాంటిది ఉంటుంది. దాని నుంచి షాక్ వస్తుంది. గెన్యా గన్ తో షూట్ చేసి యాంగర్, ప్లెజర్ డీమన్స్ తల కట్ చేస్తాడు. ఇద్దరు నలుగురు అవుతారు. సాడ్ డీమన్, జాయ్ డీమన్. ఎన్నిసార్లు ఓడిస్తే అంత స్ట్రాంగ్ గా యంగ్ గా మళ్ళీ జనరేట్ అవుతున్నారు. జాయ్ డీమన్ ఎగరగలడు. టాంజిరోని తీసుకొని వెళ్తాడు. సాడ్ డీమన్ గెన్యాని పొడుస్తాడు. టాంజిరో నెజుకోతో గెన్యాకి హెల్ప్ గా ఉండమంటాడు. తొకితో హంతెంగు ఉన్న దగ్గరికి పరిగెడతాడు. అబ్బాయిని డీమన్ అటాక్ చెయ్యాలని చూస్తుంది. తొకితో అబ్బాయి స్వాడ్ స్మిత్ కాబట్టి స్వాడ్ ఫైట్ రాదు. ఇప్పుడు అబ్బాయి కన్నా విలేజ్ లో ఉన్న వాళ్ళని కాపాడాలి. అయినా అబ్బాయిని అటాక్ చేస్తుంది నిజమైన డీమన్ కాదు, బ్లడ్ ఆర్ట్ తో క్రియేట్ చేసిన ఫేక్ డీమన్. ఇప్పుడు ఆగి అబ్బాయిని కాపాడడం అనవసరం. నేను డీమన్స్ ని ఓడించి టాలెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళని, ఫైట్ వచ్చిన వాళ్ళని కాపాడాలి అనుకుంటాడు. అప్పుడు టాంజిరో అన్న మాటలు గుర్తొస్తాయి. మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే అది తిరిగి మనకి వస్తుంది అని. వెళ్ళి అబ్బాయికి హెల్ప్ చేస్తాడు. డీమన్ పైన కుండలా ఉంటుంది. కుండని కట్ చేస్తే డీమన్ చనిపోతుంది. అబ్బాయి తొకి థ్యాంక్స్ చెప్పి హగా నెజుకా వాళ్ళు ఉన్న దగ్గర డీమన్స్ ఉన్నాయి, వాళ్ళని కాపాడు అని అడుగుతాడు. ఇద్దరు హగా నెజుకా ఉన్న దగ్గరికి వెళ్తారు. జాయ్ డీమన్ సౌండ్ తో టాంజిరోని అటాక్ చేస్తాడు. టాంజిరో డీమన్ ని కట్ చేస్తాడు. ఇప్పుడు ఇంకొక డీమన్ రాదు. యాంగర్, ప్లెజర్, జాయ్, సాడ్ పవర్ఫుల్ డీమన్స్. వాళ్ళని కట్ చేస్తుంటే వీక్ అవుతూ ఉంటారు. నెజుకో ప్లెజర్ డీమన్ ని బ్లడ్ ఆర్ట్ తో అటాక్ చేసి తన ఫ్యాన్ వెపన్ తోనే తనని దూరంగా వెళ్లేటట్టు చేస్తుంది. యాంగర్ డీమన్ నెజుకోకి షాక్ ఇస్తాడు. సాడ్ డీమన్ గెన్యాని పొడిచినా గెన్యా చనిపోడు. లెగిసి ఫైట్ చేస్తాడు. డీమన్ షాక్ అవుతాడు. డీమన్ నాలుక కట్ చేస్తే అవి వీక్ అవుతాయి. రీజనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. టాంజిరో జాయ్ డీమన్ నాలుక కట్ చేసి నెజుకో, గెన్యా దగ్గరికి వెళ్తాడు. తనతో జాయ్ డీమన్ కాలు తీసుకువెళ్తాడు. యాంగర్ డీమన్ షాక్ ఇస్తుంటే జాయ్ డీమన్ కాలుతో ఆపుతాడు. ఒకటే బ్లడ్ సెల్స్ కాబట్టి షాక్ కొట్టదు. టాంజిరో నెజుకోని కాపాడుతాడు. నెజుకో బ్లడ్ ఆర్ట్ తో యాంగర్ డీమన్ ని అటాక్ చేస్తుంది. ప్లెజర్ డీమన్ తిరిగి వస్తాడు. టాంజిరో నెజుకోని అటాక్ చేస్తాడు. జాయ్ డీమన్ కూడా వస్తాడు. గ్యోక్కో బ్లడ్ ఆర్ట్ తో తయారు చేసిన డీమన్స్ విలేజ్ ని నాశనం చేస్తూ స్వాడ్ స్మిట్స్ ని అటాక్ చేస్తాయి. విలేజ్ లో ఉన్న వాళ్ళని కాపాడడానికి మిట్సురి వస్తుంది. తను విలేజ్ కి దగ్గరలోనే ఉంటుంది. డీమన్ అటాక్ చేస్తున్నాయి అని తెలిసి తొందరగా వస్తుంది. డీమన్స్ ని ఓడిస్తూ చీఫ్ ఉన్న దగ్గరికి వెళ్లి ఆయనని డీమన్ నుంచి కాపాడుతుంది.
తోకితో తనకి స్వాట్ చేసి అతనిని డీమన్ నుంచి కాపాడి కొత్త స్వాట్ అడుగుతాడు. టాంజిరో అతనికి తోకితో స్వాట్ గురించి చెప్తాడు. అతను కొత్త స్వాట్ రెడీ చేస్తాడు. వాళ్ళ ముందుకి గ్యోక్కో వస్తాడు. స్వాట్ స్మిత్స్ ని టార్చర్ చేస్తాడు. తోకితోకి కోపం వచ్చి అటాక్ చేస్తాడు. గ్యోక్కో ఒక కుండ నుంచి ఇంకో కుండలోకి టెలిపోర్ట్ అవుతాడు. కుండలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. గ్యోక్కో అబ్బాయి ఉన్న వాళ్ళ వైపు పాయిజన్ నీడిల్స్ విసిరేస్తాడు. తోకితో వాళ్ళకి అడ్డం వెళ్తాడు. నీడిల్స్ తనకి గుచ్చుకుంటాయి. పాయిజన్ తన బాడీలోకి వెళ్తుంది. గ్యోక్కో తోకితోని వాటర్ లో ట్రాప్ చేస్తాడు. తోకితో నీళ్ళని కట్ చేయలేడు. లోపల బ్రీతింగ్ టెక్నిక్స్ వాడలేడు. నెజుకో తన బ్లడ్ ఆర్ట్ తో టాంజిరో స్వాట్ కి పవర్ ఇస్తుంది. బ్లాక్ స్వాట్ రెడ్ స్వాట్ గా మారుతుంది. టాంజిరోకి మెమరీస్ లో స్వాట్స్ మ్యాన్ స్వాట్ కూడా బ్లాక్ అని, ఫైట్ చేసేటప్పుడు రెడ్ గా అవుతుంది అని తెలుస్తుంది. టాంజిరో డీమన్స్ ని అటాక్ చేయడానికి వెళ్తాడు. తన తల మీద ఉన్న మార్క్ మారుతుంది. యాంగర్ డీమన్ కి ముజాన్ భయపడే స్వాట్స్ మ్యాన్ ముజాన్ ని ఆల్మోస్ట్ ఓడించిన అతను రెడ్ స్వాట్ పట్టుకున్న టాంజిరోలో కనపడతాడు. టాంజిరో రెడ్ స్పాట్ తో యాంగర్ డీమన్, ప్లెజర్ డీమన్, జాయ్ డీమన్ ని ఓడిస్తాడు. గెన్యా సాడ్ డీమన్ ని ఓడిస్తాడు. కానీ తను డీమన్ లా మారుతాడు. 4 డీమన్స్ ని ఓడించిన వాళ్ళు చనిపోరు, చిన్నగా రీజనరేట్ అవుతారు. టాంజిరోకి అక్కడ వేరే డీమన్ కూడా ఉంది అని స్మెల్ వస్తుంది. ఆ 5వ డీమన్ మెయిన్ బాడీ. ఆ డీమన్ ని ఓడిస్తే ఈ 4 డీమన్స్ కూడా చనిపోతాయి అని టాంజిరో 5వ డీమన్ ని వెతకడానికి వెళ్తాడు. 4 డీమన్స్ మళ్ళీ లెగుస్తారు. వాళ్ళతో గెన్యా, నెజుకో ఫైట్ చేస్తారు. టాంజిరో 5వ డీమన్ హాంతెంగు ఎక్కడ ఉన్నాడో స్మెల్లింగ్ పవర్ తో కనిపెడతాడు. కానీ హాంతెంగు ఎక్కడో దాంకొని ఉంటాడు. నా 4 ఎమోషన్స్ వాళ్ళని ఆపుతాయి, నాకు ఏమీ అవ్వదు అంటూ భయపడుతూ ఉంటాడు. గెన్యా వెళ్లి వెతుకుతాడు. టాంజిరో నెజుకోతో పాటు 4 డీమన్స్ తో ఫైట్ చేస్తాడు. టాంజిరో ఈ కొంచెం సేపులోనే ఫైట్ లో చాలా ఇంప్రూవ్ అవుతాడు. యాంగర్ డీమన్ షాక్ అవుతాడు. గెన్యా హాంతెంగుని కనిపెడతాడు. తను చాలా చిన్నగా ఉంటాడు. ఫాస్ట్ గా పరిగెడతాడు. గెన్యా స్వాట్ తో అటాక్ చేస్తే తన స్వాడే విరుగుతుంది. గన్ తో షూట్ చేసిన హాంతెంగుకి ఏమీ అవ్వదు. వెనక నుంచి యాంగర్ డీమన్ గెన్యాని పొడవడానికి వస్తాడు. గెన్యా, నా తల ఇంకా రీజనరేట్ చెయ్యలేను, నేను చనిపోతాను. అన్నయ్యతో పాటు నేను కూడా హషిరా అవుదాం అనుకున్నాను. ఆ రోజు జరిగిన దానికి అన్నయ్యకి సారీ చెప్పాలనుకున్నాను అనుకుంటాడు. తోకితో గ్యోక్కో వాటర్ ట్రాప్ నుంచి పాయిజన్ నుంచి బయటపడగలడా? తనకి మర్చిపోయిన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుందా? గెన్యాకి సనేమికి మధ్యలో ఏమైంది? గెన్యా ఎందుకు డీమన్ లా మారాడు? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.